నమస్తేనా పేరు ఏం చేస్తుంటానా అన్న మీ సంతనూతల నియోజకవర్గంలో ఈసారి ఎవరు గెలుస్తారు? ఇప్పుడు ఉన్న ఇన్ఛార్జ్ గెలుస్తారు మేరుగు నాగార్జున గారు. ఎందుకని? పార్టీ బలంగా ఉంది. పార్టీ బలంగా ఉందా? గత 20 సంవత్సరాల నుంచి కూడా 2 సార్లు కాంగ్రెస్ వచ్చింది, 2 సార్లు వైసీపీ వచ్చింది. పార్టీ బలంగా ఉంది. సంక్షేమ పథకాలు అందరికి బాగా అందుతున్నాయి. అంతా లక్షణంగా ఉంది. ప్రభుత్వం కూడా పనితీరు కూడా బాగా ఉంది. అంటే ఇప్పుడు సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందుతున్నాయన్నా? కులం చూడకుండా మతం చూడకుండా అందరికి అందుతుంది. ఇబ్బంది ఏమి లేదు. ప్రతి ఒక్కరికి కులము మతము ఏంది జాతి భేదం ఏమి లేకుండా ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు బ్రహ్మాండంగా. మీ సంతనూతలపాడు నియోజకవర్గంలో కొత్త అభ్యర్థి కదా, జనాలు స్వాగతిస్తారంటారా? స్వాగతిస్తారు. అతన్ని చూసి స్వాగతిస్తారు, పార్టీ చూసి స్వాగతిస్తారు, జగన్ ఇచ్చే సంక్షేమ పథకాలను చూసి స్వాగతిస్తారు. ఈసారి ఎన్ని రావచ్చు అన్న వైసీపీకి? వైసీపీగా 140 నుంచి 150 దాకా వస్తాయి. సేమ్ టు సేమ్ వస్తాయి. ఇబ్బంది ఏమి లేదు. టీడీపీ మేము గెలుస్తున్నాం, మాకు 160 సీట్లు వస్తున్నాయని అచ్చెన్నాయుడు చెప్పారు కదా మొన్న, చూడలేదు మీరు? అచ్చెన్నాయుడు చెప్తాడు, ఎందుకంటే ఆయన సైజుని బట్టి ఆయన కూడా లేదు 160 అని చెప్పుకుంటున్నాడు. చెప్పుకునే దానికి ఏముంది, జనాలు ఓటు చేయాలో గెలిచేయాలి కదా. అంటే వెయిట్ కాదు నేను చెప్పేది, సీట్లే. అతను వెయిట్ ని తగ్గట్టు చెప్పుకున్నాడు. అతను కూడా 160 కిలోలు ఉంటాడు. ఆయన ఏంది 160 సీట్లు వస్తాయని అతను కూడా చెప్పుకుంటాడు. తప్పే లేదా? అంతేనా? తప్పలేదా? తప్పే. అతని ఉద్దేశం పూర్వంగా అతను చెప్పుకున్నాడు. అన్న ఇక్కడ ఉన్న ఇన్ఛార్జ్ ఎందుకు మార్చారంటారు? ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న అతన్ని ఎందుకు మార్చారు? ఇక్కడ కొత్త అభ్యర్థిని ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది? ఇక్కడ ప్రతిసారి జరిగే పరిణామాలే అవి. మారుస్తూ ఉండాలి. కొత్త అభ్యర్థుల్ని ఇక్కడ బాగా లైక్ చేస్తారు జనాలు. అంటే ఆయన పనితీరు ఎలా ఉందండి? ఎమ్మెల్యే పోయిన అతను కూడా టీఆర్ సుధాకర్ బాబు కూడా బ్రహ్మాండంగా చేశాడు. కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఏ ఇబ్బంది లేదు. అందరినీ కలుపుకొని పోయాడు, బాగానే చేశాడు. ఇబ్బంది. ఇప్పుడు కొత్త అభ్యర్థి కూడా చేస్తారని నమ్మకం ఉందా? చేస్తాడని నమ్మకం ఉంది. మొన్న సంతనూతలపాడు నియోజకవర్గం స్థాయిలో సంతనూతలపాడు ఎండి ఆఫీస్ లో పరిచయ కార్యక్రమం కూడా జరిగింది. ప్రతి ఒక్క నాయకుడిని ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మండల నాయకులు, కార్యకర్తలు, సర్పంచులు, వార్డు మెంబర్లు అందరూ కలిశారు. అందరినీ బ్రహ్మాండంగా. ఇప్పుడు సుధాకర్ బాబు గారి వర్గం అంటూ ఏమన్నా ఉందా? ఆ వర్గం సపోర్ట్ చేస్తుందా? ఇక్కడ వర్గం ఏం లేదు. జగన్ వర్గం అంతా జగన్ వర్గం. అంతా జగన్ వర్గము. సంతనూతలపాడు మండల స్థాయిలో వచ్చేసి తుమ్మా చెంచిరెడ్డి గారు వర్గం. అంతే, ఎవరిది ఉండదు, ఏ వర్గం ఉండదు. జగన్ బొమ్మ జగన్ చూసేస్తారు. సంతనూతలపాడు మండల స్థాయిలో చెంచిరెడ్డి గారి మాటే నడుస్తుంది. ఆయన చెప్పిన వాళ్ళకే ఓటేస్తారు. అతనికి బలమైన నాయకత్వం ఉంది. అంతా సేఫ్ సైడ్. ఇబ్బంది ఏమి. ఇప్పుడు సంతనూతలపాడు నియోజకవర్గంలో కానీ 4 మండలాల్లో ఇబ్బంది. ఇప్పుడు ముఖ్యంగా వైఎస్ షర్మిల కూడా వచ్చింది కదా అన్న ఏపీలోకి, కాంగ్రెస్ పార్టీ ఈ మధ్య కాలంలో ఒంగోలు కూడా వచ్చిపోయింది కదా, ఏమంటారు మీరు? షర్మిల మామూలుగా ఒక 5% 6% ఉంది ఆంధ్రాలో. కాకపోతే ఇంకో 1% ఏమైనా పెరుగుతుంది. అంత మించి ఇంకా పెరిగే 1% వైఎస్ఆర్ నాయకునే ఉన్నారు. వైఎస్ఆర్ ఇప్పుడు తెలంగాణలో ఏం జరిగింది, ఇక్కడ కూడా అంతే, సేమ్ టు సేమ్. ఇక్కడ ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చే పార్టీని వదులుకొని ఇప్పుడు ఏదో కొత్తగా వచ్చి నేను చేస్తానంటే ఇస్తారా జనాలు? ఎలా ఇస్తారు? ఏ రకంగా ఒప్పుకోరంట? సమస్య లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా మేము జనసేన టీడీపీ పొత్తుతో వస్తుంది కదన్నా, దాంట్లో మీరేమంటారు? అనేది చంద్రబాబు నాయుడికి మొట్టమొదటి ఉన్నదే. అతను ఇప్పటిదాకా ఏ పొత్తు లేకుండా ఏ ఎలక్షన్కి వెళ్ళలేదు. అందుకని చెప్పేసి అతనికి అది సాధారణమైన పరిస్థితే. అది పొత్తుతో వస్తే జగన్ గెలుస్తారంటారా? పొత్తుతో కలిసి వస్తే జగన్ గెలుస్తారంటారా? ఎన్ని పొత్తులు పెట్టుకున్నా ఇబ్బంది ఏం లేదండి. సిపిఎం, సిపిఐ, జనసేన, బీజేపీ, టీడీపీ అన్ని కలిసి వచ్చినా జగనే గెలుస్తారు. జగనే ముఖ్యమంత్రి. అంతేనా? ఇప్పుడు సంతనూతలపాడులో వైసీపీ జెండా ఎగురుతుందా మరి 2024లో? కంపల్సరీగా. ఎంత మెజార్టీ జరగదు? వేస్తాము. ఎంత మెజార్టీతో? 30,000 మెజార్టీ. 30,000 మెజార్టీతో గెలుస్తుంది వైసీపీ. అంటే టీడీపీ అభ్యర్థులు లేరైందన్న? ఎందుకు లేరు? ఉన్నా గెలుస్తుందా? విజయ్ కుమార్ గారు ఉన్నారు. అతను కూడా వర్గం ఉంది. కానీ ఆ వర్గము, ఈ విజయ్ కుమార్ గారి వర్గము, ఈ టీడీపీ అన్ని ఇది మన వైఎస్ఆర్సీపీ ముందు ఫ్యాన్ గాలికి కొట్టకపోదా? అంతే, ఏమి ఉండదు. ఓకే. నా పేరా
సుబ్బారావు. ఏం చేస్తాను? నేను ఇక్కడ బస్ స్టాండ్ లో ఉంటాను. ఏం లేదు మాకు, అడుక్కుంటా ఎడ ఉంటా. పింఛన్ రావట్లా? పింఛన్ అతనే అయిపోతున్నాయి, మళ్ళీ తెంగేస్తున్నారు. ఎవరు తెంగుతున్నారు? బ్యాన్ షాప్. బ్యాన్ షాప్ నేను ఎవరు తాగమన్నాడు? బ్యాన్ షాప్ ఎత్తేస్తానన్నాడు. పెట్టాడు అంటే మన షాప్ ఉంటే నువ్వు తాగుతావు? ఎత్తేస్తానన్నాడు. ఎందుకు పెట్టాడు? తాగి మళ్ళీ నా డబ్బులు నాకు ఇయ్యనేగా. అదే లెక్క. అంటే నువ్వు అడుక్కొని తాగుతున్నావు ఇప్పుడు? అంతేగా మరి. ఎవరు తాగమన్నారు అంటున్నా? జగన్ తాగమన్నాడు. నీ చెప్పిండా? ఏమని? నేను మందు షాపులు ఎత్తేస్తాను, మందు దొరకదు మీకు అన్నాడు. ఇవాళ ఎందుకు వెళ్తున్నాడు మళ్ళీ? ఇప్పుడు నీకు మందు ఉందని బాధనా లేదని బాధనా? ఉందనే బాధ. ఉంటే తాగబోతే అవుతుందా మరి? అంతేగా. అంటే లేకుంటే తాగవా? లేకపోతే తాగ కూర్చొని పడుకుంటావు.